బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే ఆరోపణలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజ్ ని కూల్చేసింది రేవంత్ రెడ్డి అంటూ ఆరోపణలు చేశారు. ఇక పెద్దపల్లి ఎమ్మెల్యే సవాల్ని కూడా ఆయన స్వీకరించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. పాడి కౌశిక్ రెడ్డి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ని కూల్చేసింది రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఎటువంటి ఆధారాలతో నిరూపించబోతున్నారు? రైట్, ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఇతర ముఖ్య బీఆర్ఎస్ నేతలతో అయితే ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆ చెక్ డ్యామ్ తణుకు దగ్గర ఉన్న అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఆ చెక్ డ్యామ్ అయితే ఖచ్చితంగా అటు కాంగ్రెస్ నేతలే కూల్చేశారని, ఎందుకంటే ఇసుక మాఫీ చేయడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి అక్కడ అడ్డుగా ఉన్న చెక్ డ్యామ్ ను జెల్టెన్ స్టిక్స్ పెట్టి వాటిని పేల్చేశారని చెప్పేసి ఆయన ఆరోపించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా అక్కడే ఆయన చూపించారు. అంటే అక్కడ పేలు ఉన్న ఏదైతే ఆ పేలు ఉన్న బండరాలు ఆ శిథిరాల నుంచి జెల్టెన్ స్టిక్స్ పెట్టినట్టు అయితే అక్కడ వీడియోస్ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆ వీడియోస్ ని ఆయన ప్లే చేశారు. ప్లే చేసి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలే కావాలని ఆ జెల్టెన్ పెట్టి మరి అక్కడ ఉన్న చెక్ డ్యామ్ అయితే కూల్చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పని అని చెప్పడానికి, కాంగ్రెస్ పార్టీ కావాలనే కూల్చేసిందని చెప్పడానికి విజువల్స్ సరిపోతాయి అన్నట్టు ఆయన కొన్ని విజువల్స్ కూడా చూపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ఆరోపణలు కూడా చేశారు. అంటే ఈ చెక్ డ్యామ్ ను పేల్చిన విధానాన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని పేల్చింది కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ ను కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి జెల్టన్లు పెట్టి పేల్చుంటారు బీఆర్ఎస్ పైన నెపం మోపడానికి, ఒక ఆరోపణలు చేయడానికి అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి అయితే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయాయని దానిపైన పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదికను కూడా పూర్తయింది. దానికి సంబంధించిన విచారణ కూడా ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. ప్రస్తుతం ఆ సిబిఐ ఆ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల అయితే పలు అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇది కేవలం పొలిటికల్ కామెంటేనా, లేదంటే దీని వెనకాల నిజంగానే ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డ బ్యారేజ్ ని కూల్చేశారా అన్న అనుమానాలు ఇప్పుడు తెర మీదకి మరొకసారి వస్తా ఉన్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు అయితే అటు మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. హరీష్ రావు ఈ పర్యటన నేపథ్యంలోని అటు పెద్దపల్లి పర్యటనలో భాగంగా హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులతో హరీష్ రావు పర్యటన చేసినప్పుడు అక్కడ పలు ఆరోపణలు చేశారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలే ఈ చెక్ డ్యామ్లను పేల్చేశారు, కేవలం ఇసుక మాఫియాను చేయడానికే ఈ విధంగా ఒక పనికి పూనుకున్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఎమ్మెల్యే విజయ రమణారావు అయితే కొన్ని సవాళ్లు విసిరారు. మీరు గనుక అది నిజమైన నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి విజయ రమణారావు అయితే సవాల్ విసిరారు. అయితే ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి హరీష్ రావు తరఫున నేను మాట్లాడుతున్నాను, నేను ఆధారాలు తీసుకొచ్చాను అని చెప్పేసి కొన్ని ఆధారాలు చూపించి ఇక విజయ రమణారావు అంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే, పెద్దపల్లి ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే, మీకు దమ్ముంటే రాజీనామా చేయండి, ఇవిగో ఆధారాలు అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు రేవంత్ రెడ్డి గారిని సైతం విమర్శిస్తా ఉన్నారు, ఆరోపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేడిగడ్డ బ్యారేజ్ ను మీ హయాంలోనే అంటే మీరు వచ్చిన తర్వాతనే కావాలనే కూల్చేసి ఉంటారన్న ఆరోపణలు అయితే చేశారు. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం. చాలా అగ్రెసివ్ గా ఆయన ముందుకెళ్తా ఉన్నారు, చాలా అగ్రెసివ్ గా ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆయన ఖచ్చితంగా ఇంతకు మించే ఆ కాంగ్రెస్ పైన కొట్లాడే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నా ఉన్నారు. కాబట్టి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, కాంగ్రెస్ శ్రేణులు ఎలా తీసుకుంటారు అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. గౌరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాము.